Repeat with me. N B K. బాలయ్య బాబు గురించి మాట్లాడాలంటే మాటలు ఇక్కడి నుంచి రావు. ఒక్కసారి మీ గుండె మీద మీ చెయ్యి పడ్డ శబ్దం ప్రపంచమంతా వినిపించాలి. ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు గురించి మాట్లాడాలంటే మాటలు పెదాలపై నుంచి రావు, గుండె లోతుల్లోంచి వస్తాయి. ఎందుకంటే ఒక యుగ పురుషుడి బిడ్డ, నట విశ్వరూపం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి రామారావు గారి అంశ, వారి నట వారసుడు. ఒక గొప్ప పండుగ అండి ఈరోజు. ఇది ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నటువంటి రోజు. బాలయ్య బాబు గారి మొట్టమొదటి ప్రీ రిలీజ్ పండుగ. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదండి, ఇది ప్రీ రిలీజ్ పండుగ. ఫర్ ద ఫస్ట్ టైం డాలస్ మహానగరంలో, డాలస్ పురంలో జరుగుతోంది. ఇంతమంది అభిమానుల సాక్షిగా ఫర్ ద ఫస్ట్ టైం బాలయ్య బాబు గారి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ డాకు మహారాజ్. ఒకసారి గట్టిగా ఎవ్రీబడి, కెన్ యూ ఆల్ రిపీట్ విత్ మీ? 1 2 3. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ జరగబోతోంది. సో మీ అందరికీ ఒక అభిమానిగా, మీ కుటుంబంలో ఒక్కరిగా, మా బాలయ్య బాబుకి కోసం ప్రాణం ఇచ్చేటువంటి అభిమానిగా, ఒక హోస్ట్గా గర్విస్తూ సగర్వంగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఆర్ వి రెడీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫెస్టివల్? బాలయ్య బాబు గారికి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మీ స్థానం ఆయన మనస్సు. ఎవరి మనస్సు? మన బాలయ్య బాబు గారి మనస్సు. బాలయ్య బాబు గారి మనసులో మీరుంటారు, మీ మనస్సులో వారుంటారు. రైట్? సో ఈరోజు పండుగని మామూలుగా జరుపుకోకూడదండి. మనము రెగ్యులర్గా అంటే ఏదో బట్టి కొట్టొచ్చిన మాటలు వచ్చి చెప్పి ఏదో మామూలుగా మాట్లాడేసేసి చేతులు దులుపుకొని వెళ్ళడం కాదు. ఒక చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మనకు బాలయ్య బాబు ఎందుకు ఇష్టమో చెప్పుకుందాం. మనము ఈరోజు తన కుటుంబంతో తను కలవబోతున్నారు, మీకోసం వచ్చారు. సో చాలా సెలబ్రేట్ చేసుకుందామండి. ఈ సంక్రాంతికి మామూలుగా ఉండదు. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. తెలుగు సినిమా గర్వించే సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలి. కాకపోతే బుల్డోజర్ వచ్చిందంటే రికార్డులు తొక్కి పడేయాలంతే. అది మీ చేతుల్లో ఉంది. బాలయ్య బాబు గారు ఇంతకు ముందు అంటే గత 25 సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా కని విని ఎరగని రీతిలో అత్యంత అద్భుతంగా మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతున్నారు ఈ సినిమాలో అని. ప్రేక్షకులకి ఒక పండగే రాబోతుందని దర్శక నిర్మాతలు అంత పక్కడ్బందీగా, అంత ఛాలెంజింగ్గా చెప్తున్నారు. సో మనం ఎందుకండి వరి అవడం, మనం పండగ చేసుకుందామా? సో ఈ సంక్రాంతికి మన డాకు మహారాజ్, మీ గుండెల్లో ఉండే బాలయ్య బాబు డాకు మహారాజ్గా మారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. సో ఈ ప్రీ రిలీజ్ పండుగని కన్నులారా వీక్షించబోతున్న మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి పిలుద్దామా మనం ఎన్బీకే సౌండ్ని? మన బాలయ్య బాబుని పిలుద్దామా? మీరందరూ రెడీయా? చేతిలో మొబైల్ ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే ఒక్కసారి బయటికి తీయండి. హలో బాస్, మీరందరూ అలా ఉంటే ఎలాగా? ఇక్కడ ఉండండి. ఏంటి ముక్కు మీద వెళ్ళు? సో మొబైల్ అన్ని బయటికి తీయండి, చేతిలో పట్టుకోండి. సో when I call him on the stage, ప్రతి మొబైల్ ఎలిమినేట్ అవ్వాలి, ప్రతి లైట్ వెలగాల్సిందే. You know why? He's just not
నాట్ ఓన్లీ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి, హిస్ బియాండ్ దట్. ఎన్ని క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో, రియల్ పై హీరో, రియల్ లైఫ్లో సూపర్ డూపర్ హీరో అండి. ఎలా పిలవాలి చెప్పండి వాడిని? ఈ ఆల్రౌండర్ని, ఈ అద్భుతాన్ని, ఈ వెలకట్టలేని వజ్రాన్ని ఏమని పిలవాలి, ఏ భాషలో పిలవాలి తెలియట్లేదు నాకు. అన్స్టాపబుల్గా టెలివిజన్ పైకి వచ్చారంటే యూనో బాపా ఫాల్స్ షోస్ అయిపోయింది అది ప్రతి ఇంట్లో. అంటే బాలే బాబు గారు ఎంత సరదాగా, ఎంత జోవియల్గా, అంటే ఒకవైపే చూసాం మనం, ఇంకొక వైపు చూసి మనం మరింత డబల్ ప్రేమలో పడిపోయాం, ఇజంట్ ఇట్? సో అన్స్టాపబుల్ హోస్ట్గా మన గుండెల్ని గెలుచుకున్నారు మన అన్స్టాపబుల్ హీరో. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, హాస్పిటల్స్ని మనము తెలుగులో ఏమంటామో తెలుసు కదండి, వైద్యాలయం అంటాం. అంటే దేవాలయాలతో సమానం వైద్యాలయాలు. సో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా గత 15 సంవత్సరాలుగా మన బాలేబాబు గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం, అనితర సాధ్యం అండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఆయన చేస్తున్న సేవలకి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు, ఇక్కడ చప్పట్లు కొడితే, డాలస్పురంలో చప్పట్లు కొడితే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మారు మ్రోగాలి. నాకు తెలిసి నేనే ఒక 10 మందిని పంపించుంటానండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకి పూర్ణాయుష్షు పోశారు మన బాలయ్య బాబు గారు. ఎలా వారికి సాల్యూట్ చెప్తామండి? 1 2 3 ఎవ్రీబడి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మరి పిలుద్దామా? గుర్రం ఎక్కి నరసింహం రాబోతోంది. ఆర్ యు రెడీ ఫర్ హిమ్? మన డాకు మహారాజ్ మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. ఆర్ యు రెడీ ఫర్ హిమ్? సో అక్కడి నుంచి మొదలు అక్కడి వరకు, అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, అవతల పక్క అంతకు మించి ఉన్నారు. వాళ్ళందరినీ మనము లోపలికి తీసుకురాలేము, బికాజ్ ఓహో, బట్ వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా టెలివిజన్స్లో మన షోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక హృదయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండగకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. సో బాలయ్య బాబు గారిని ఇంకొద్ది క్షణాల్లో నేను మీ కళ్ళ ముందుకు పిలిచేయబోతున్నాను. బట్ ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసినటువంటి డాలస్పురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మరి ఒక్కసారి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందామా? Shrikara Studios proudly presents Sitara Entertainments and Fortune 4 Cinemas banner lo Surya Devara Nagavamshi and Sai Saujanya వీరు ప్రొడ్యూస్ చేయగా the most dynamic and versatile director, the one and only బాబీ కొల్లి గారు రచించి దర్శకత్వం వహించిన బాలయ్య బాబు గారితో మోర్ దాన్ 6 ఫిల్మ్స్ చేశారు. ఇంకా బోల్డ్ ఫిల్మ్స్ కమిట్ అయ్యారు. హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి తను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే బాలయ్య బాబు గారికి ఎక్స్ప్రెషన్. సో ఎస్ఎస్ తమన్ గారి మ్యూజికల్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ ప్రారంభిద్దాం. పిలిచేస్తున్నాం మన NBK సార్ని. స్విచ్ ఆన్ యువర్ లైట్స్. లెట్స్ హియర్ ఫర్ నందమూరి నటసింహం. #India Decibels and India Bazaar నుంచి మా స్పాన్సర్స్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారి బొగ్గేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మన బాలయ్య బాబు సార్కి. మన గుండెల్లో కొలువైనటువంటి సో మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా ఒకసారి గట్టిగా వెల్కమ్ చేద్దామండి. అఖండ సినిమాతో అఖండ విజయాన్ని సాధించారు బాలయ్య బాబు గారి సరసన నటించి మన ప్రజ్ఞా జైస్వాల్. హౌ డస్ షీ లుక్? గాడ్డెస్ ఫ్రమ్ హెవెన్స్ లా ఉంది కదా ప్రజ్ఞ.
గుడి కట్టుకున్నారు. అందుకే మీకు తిరిగి ఏమిచ్చుకోగలరు చెప్పండి? మీరు ఇచ్చిన ప్రేమని అంతకు వెయ్యింతలు ఇవ్వడం తప్ప, అంతే కదా? అందుకోసమే మన బాలయ్య బాబు ఇక్కడ మన డాలస్ పురంలో మన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం కోసం తలపడినారు. ఆర్ యు ఆల్ హ్యాపీ? ఇంకొకసారి మనం అంతం చెప్పుకుందామా? ఇంకొంచెం జోష్ వస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య బాబు గారి గురించి ఏం మాట్లాడాలన్నా నిజం చెప్తున్నానండి. ఐ స్వేర్ ఆన్ మై సోల్ అండ్ ఐమ్ టెలింగ్ దిస్, మాటలు ఇక్కడి నుంచి రాని రావు. ఎక్కడి నుంచి వస్తాయి? గుండె లోతుల్లోంచి. నిజం చెప్పాలంటే నన్ను పలకరిస్తే నేను ఇక్కడి నుంచి చెప్తా, కడుపులోంచి తన్నుకుని వస్తుంది. అంత ప్రేమ నాకు బాలయ్య బాబు గారు అంటే. అంత ఇచ్చారు మాకు, అంత ప్రేమనిచ్చారు. ఇప్పుడు నేను V2 Lands వంశీ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. ద ఫేమస్ రియాల్టో హియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఈవెంట్ని శ్రేయాస్ మీడియాతో సపోర్ట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయడంలో, ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో సపోర్ట్ చేశారు మాకు V2 వంశీ గారు. ఓవర్ టు యూ అండి. హలో డాలస్. సంక్రాంతి 10 days ముందు వచ్చినట్టుంది. మన బాలయ్య బాబు గారు డాలస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. Honorable Central Ministership Embasani Chandrasekhar garu, thank you so much sir for being here, and beautiful actress everybody, thank you so much for making your presence felt. Nagavamshi anna, we miss you here. Ikkada meeku chaala mandi fans unnaru. Bobby anna, సినిమా తర్వాత కాదన్న, ట్రైలర్లోనే చెప్తున్నాం, ఏం చూపించారన్న టీజర్లో బాలయ్య బాబు గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ అయినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్గనైజింగ్ టీమ్ హార్ట్ఫుల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ గేవ్ దేర్ బ్లడ్ అండ్ స్వెట్ టు మేక్ దిస్ ఈవెంట్ ఇన్ ఎ రైట్ వే. థ్యాంక్ యూ సో మచ్. And all the sponsors who added grandeur to this, thank you. India Bazaar Anandji, thank you so much for all your sponsorship support. Thank you Decibels, thank you Hashtag, and all the other sponsors as well. I would like to call out like Suresh Mandugar from Applause Productions. Thank you so much sir. Event ki sagam balam meeru. Thank you so much for all your support. Shreyas Media, India lo #1 media company, so glad to tie up with them and then do this event. Thank you again for all your support, Srinivas garu and Ravi garu. And finally V2 ante Vamsi and my wife Vinila, so thanks to my better half as well. Thank you everybody. Thank you. And మాకు ఈ ఆర్గనైజింగ్ టీమ్కి చాలా మంది హెల్ప్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ఒకసారి పేరున థ్యాంక్ యూ. చాలా పెద్ద లిస్ట్ ఉంది, బట్ విల్ కమ్ అగైన్. థ్యాంక్ యూ గైస్. మొత్తం మీ స్పీచ్లో 30 థ్యాంక్ యూలు ఉన్నాయి తెలుసా? అందుకే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ అండి. మరి 50 years స్పెల్ బౌండ్ చేసినటువంటి జర్నీ, మనల్ని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి జర్నీ,
ఆ అద్భుతమైన జర్నీ ఒక చిన్న బ్యూటిఫుల్ ప్రోమోగా మలచి మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేయబోతున్నారండి. బాలయ్య బాబు గారి కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి సైన్యం ఒకరున్నారండి అనంతపూర్లో. వారి పేరే అనంతపూర్ జగన్. వారికి మనం బాలయ్య బాబు గారి బర్త్డేకో లేకపోతే సినిమా రిలీజ్కో పండుగలు చేసుకుంటాం కదా, ఆయన ప్రతిరోజు సెలబ్రేట్ చేస్తారండి బాలయ్య బాబు గారిని. ఆయనకు అంత ఇష్టం, అంత ప్రాణం. ఏదైనా సేవా కార్యక్రమం కోసం చిన్న పిలిపిస్తే చాలు అంతే ఫస్ట్ లైన్లో ఉండి పనిచేసేస్తారు ఆయన. సో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వారు చేసినటువంటి ఎన్బికే 50 years జర్నీ, a beautiful AV and NBK sir's rare video and pride of Nandamuri మీకోసం ప్రజెంట్ చేస్తున్నాము. డైలాస్పురంలో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అంకితం చేస్తున్నాము ఈ వీడియో. హ్యావ్ ఎ లుక్. బ్రతుకులున్నవి, పొలం నవ్వితే గతులు ఉన్నవి, కారు రోడ్లపై గింజలు పండవురా. సిపాయి 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 నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో, ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. సాహసమే ఊపిరిగా సాగాలి మరయాత్ర. నువ్వే 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 నాలో సాగే గానం. ఒంటరి కుంటరి పడుచు పిల్లవే తెలుసా నీకు తెలుసా, ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే. నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలావయ్యా. నా కష్టం కజూసుకో నే కాటేస్తా కాసు. సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమ, నీ తొలి చూపులోనే కృష్ణయ్య దూకాడు రంగానికి, రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు. అనసూయమ్మ నీతో వరసోయమ్మ. అరే బచ్చ బచ్చ బాన జల్లు కొడుకు ముద్దు పెడతా. స్వప్న ప్రియ స్వప్న నీ అందం ఆలాపనగా, మాఘమాసమేల వచ్చ మన్మథ ఓ మన్మథ. ఒంటి గంట కొట్టుకుంది జంట కట్టి చూడమంది అంటగట్టు ఒంటికున్న అందమంతా. ఆషాఢం వచ్చింది అందాలకి పెరుపంటి నీ సోకు చూపించు. అరే ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా. మువ్వ గోపాలుడొచ్చాడు రోయ్, ముద్దు మురి పాలు తెచ్చాడు రోయ్, మువ్వ గోపాలుడొచ్చాడు. అలా చూడబోకు అమ్ముకోడు నందమూరి కన్నా. పౌరుషం నా పల్లవి, సాహసం నా ఊపిరి, రామరాజ్య సంరక్షణమే నా రక్త నినాదం, సమ సమాజ సంస్థాపనకే ఈ శంఖారావం. ఆ మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఎందరో మహానుభావులు
ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ముత్యాల పందిరిలో మురికాల సందడిలో గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య కృష్ణ నవనంద కిషోరా సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా శీతాకాలం ప్రేమకు ఎండాకాలం కదలి రండి నిదురలెండి కలసి రండి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవా పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ సామజవరగమన సామజవరగమన జంపర్ పంపర్ జక్కిస్తాం మాతో పెట్టుకో నీరే రెండు కన్నుల కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి గుమ్మడి చేలో రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గుపడక కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దు గుమ్మ లక్సు పప్ప లంచుకొస్తావా లడ్డు కురికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా బోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో నవ్వే వాళ్ళు నవ్వని చేర్చే వాళ్ళు ఏడ్వని పొగిడే వాళ్ళు పొగడని తిట్టే వాళ్ళు తిట్టని చెరుకుకి కొడితే చక్కెర పెట్లు పడతావు రబ్బి కొట్టేయలా జుజుబీలల్లో యమకుంది పిల్లో ఒక్క మాట వింటారా నేను కూడా లేవరే మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను పితృదేవో భవ అన్న మాట విడిచాను సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే చూసేస్తాడే సింహ జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం డిక్టేటర్ గట్సున్న గాడ్ఫాదర్ ధైర్యానికి వీడే బెడ్ బ్రదర్ బహుపతి సుత శాంత కరణి బహుపరా మావా ఎక్ పెగలా అరే మావా ఎక్ పెగలా ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా జై బాలయ్య యము గుర్రాలే కాలే మోసయ్య సయ్య రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించెందు చూస్తే సాగరాలే చల్లబడగా
This video is done by NBK Helping Hands. అనంతపూర్ జగన్ గారు టైటిల్లోనే ఆయన ఏం చేస్తారో తెలిసిపోతుంది. ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్. సహాయం కావాలి అన్నవారు ఎక్కడ ఉన్నా సరే అక్కడి దాకా ఆ చెయ్యి చేరుతుంది. ఎందుకంటే ఆ చెయ్యి వెనుక ఈ గుండె ఉంది కాబట్టి, మన బాలయ్య బాబు గుండె ఉంది కాబట్టి. సో ఒక్కసారి జగన్ గారికి థ్యాంక్స్ చెప్తామండి. ఎంజాయ్ చేశారు కదా వీడియో. సో పిల్లలందరికీ ముద్దుల మామయ్య బట్ శత్రువులకు మాత్రం సమరసింహారెడ్డి డాకు మహారాజ్. సరే, బాలయ్య బాబు గారి చిత్రంలో ఆడపిల్లలు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదండి, అద్భుతమైన చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేస్తారు. చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేసి చాలా ఇన్స్పైర్ చేస్తారు. అసలు అలా ఇన్స్పైర్ చేయబోతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారండి, శ్రద్ధా శ్రీనాథ్. చాలా వర్స్టైల్, ఎంత అందంగా ఉంటుందో అంత పొటెన్షియల్, అంత టాలెంట్ ఉంది. తనని నేను సగర్వంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారి సినిమాలో నటించిన ధృవతార మీ ముందుకు వస్తుంది. చప్పళ్ళతో స్వాగతం పలుకుదామా? Can we hear for? ఇంకొంచెం గట్టిగా. సినిమాలో ఏం క్యారెక్టర్ ప్లే చేశారో తెలియదు కానీ చాలా స్పెల్ బౌండింగ్గా ఉన్నారు. సో వారి మాటల్లో విన్నాము బాలయ్య బాబు గారితో నటించడం ఎలా అనిపించింది, ఎంత హ్యాపీగా ఉన్నారు. లెజెండ్, వాట్ అ లెజెండ్. ఇట్ వాజ్ అన్ ఆనర్. నేను సార్కి కూడా చెప్పాను, కానీ టు a live audience I want to confess it was an absolute honor to work with him, and there is so much to learn from him, and with the little time that I got to spend, I had a blast. We had so much fun shooting. Hello Dallas. Hello, hello, hello. Akkada, I can't hear you guys scream. You know what? I was in London ninna morning lo. I was there for 3 weeks. By the end of it, I was like, I'm done. Naku intiki povali, naku home food tinnali. I just want to feel that comfort of home, you know. I promise I'll make it quick. Okay, then I come to Dallas and I am received by the sound of Telugu. Ivala morning lo, I ate the best idli vade pongal with the most amazing, na favorite peanut chutney. Lunch lo I ate annam with vankaya curry. So what I'm trying to say is, even though I'm 14,000 kilometers away from home, or 9,000 miles as you Americans call it, Dallas feels like home. So thank you. Thank you for such a lovely, warm, wonderful welcome. Enti? Vinnatledo. You have to be louder. It is an absolute honor to be here. I've heard so. Can I continue speaking? I'll make it really quick. I have heard so much about the Telugu speaking community of the North America, especially the Dallas Telugu community. You guys are mighty strong. Love to be here. You guys, prati oka cinema release ayinappudu, we wait for your reviews and your reports because you're the first ones to watch our films. So your support matters so much. Your reviews matter. You guys are so important to us and the work we do. Thank you. Balaya sir, it was an absolute honor, again I will say this, working with you. An absolute honor working with Sitara Entertainments, my director Bobby sir, our DOP. 12th of January. Raise your hands. Raise your hands. బోత్ నేను ఇస్తాను మీ తరపున. బాలయ్య బాబు గారి ఒక రేర్ వీడియో, ఒక్క నిమిషం అలా వచ్చి మీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షమైపోయి మీ గుండె నిండా ఆక్యుపై చేసి వెళ్ళిపోతండి. ఒక రేర్ వీడియో మీకోసం శ్రద్ధకి డెడికేట్ చేస్తున్నాం ఈ వీడియో. ఓకే, Pride of Nandamori, please.
నేను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన కోసం ఒక చీఫ్ గెస్ట్ వచ్చేసారండి. వారు మీ అందరికీ బాగా పరిచయం. మీ కరతాళ ధ్వనుల మధ్య సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్, డాక్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. ట్రైలర్ లాంచ్ కోసం వారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. డాకు మహారాజ్ ట్రైలర్ ని మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని డాలస్ విచ్చేసిన డాకు మహారాజ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైన, రాష్ట్రమైన, రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ, అందం పెంచుకుంటూ, ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్న మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. జై బాలయ్య అంటే సౌండ్ కాదు, అది రీసౌండ్. జై బాలయ్య అంటే స్లోగన్ కాదు, ఒక కల్చరల్ ఫినామినాన్. ఈ కెమెరా నుంచి బయటకు వస్తే, మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళి తనయుడు చేసేమంటారా? ఓకే, గో హెడ్. సార్ మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆడియన్స్ ఆగట్లేదు. ఓకే, ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. సార్ జస్ట్ బీ దేర్, సార్ బీ దేర్. అనగనగా ఒక రాజుండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. నమస్తే సీతారాం గారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? Both are same. Both are not same. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్
మైకేల్ జాక్సన్. End cinemas on 12th Jan. అనగనగా ఒక రాజుండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. నమస్తే సీతారాం గారు. ఎవరు నువ్వు? నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? Both are same. Both are not same. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. మైకేల్ జాక్సన్. బాలకృష్ణ గారు కెమెరా ముందున్నప్పుడు మాత్రమే ఆయన నటుడు. మేకప్ తీసేస్తే తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు. అదేవిధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు, నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవమూర్తి. క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు కష్టాలు తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ 2 రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండగలో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ
మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రజ్ఞ జైస్వాల్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? Let's hear for the most beautiful, the most gorgeous and extremely talented, our own Pragna Jaiswal. ఇక్కడ ఇంత గ్లామరస్ గా ఒక బొమ్మల బాబీ డాల్ కమల్ లైవ్ అన్నట్టుగా ఉన్నారు. హలో డాలస్, హౌ ఆర్ యు ఆల్? Firstly, Happy New Year to each one of you. I hope you all had a wonderful, wonderful New Year celebration. I'm so happy to be here in Dallas today. You guys, Dallas people, Telugu audience, you have showered so much love on us. Since so many years, I experienced it in Akhanda. And I'm so grateful that we are doing our pre-release in Dallas this year. I remember during Akhanda, I saw the longest car rally for any film, and it just blew my mind. And then I understood the power of our Telugu audience. So thank you for all the love for all these years. And I know you guys will make our Sankranti super duper special. And yeah, thank you so much, Balakrishna sir. It's been so wonderful working with you again. It's my honor and privilege to be a part of Daku Maharaj. You are such an inspiration and so much fun to work with. I'm just truly blessed. Thank you to Bobby sir for choosing me as Kaveri. I never thought I could play such an interesting, powerful, different and unique role in my life, but he saw something in me. So thank you, Bobby sir. We really miss you. And we miss Vamsi Garu as well. Thank you, Sitara Entertainment. Thank you, Vamsi Garu, Sitara Entertainment, for this wonderful opportunity. Thank you, Shraddha, for being such a lovely co-actor. You've become a friend now. And thanks to Thaman. He's given us electrifying music in the past. He has done a magical, fantastic, phenomenal job, as you can see in Daku Maharaj as well. We miss you, Thaman. I wish you were here. I can't believe we are doing this pre-release without Bobby sir, Vamsi Garu, Thaman. Also, big thank you to Venkat Garu, our action director. Thank you to Vijay sir. He's presented me so beautifully. And thanks to my team. I'm here because of all of you. Thanks to all of you, Dallas, again. Happy Sankranti. Please give me a birthday gift. It's my birthday on the 12th of Jan. So make this Sankranti and my birthday super special. Lots and lots of love. Have a wonderful rest of the night. And happy Sankranti again. హలో, అప్పుడు మనం పర్సనల్గా బర్త్డే విషెస్ చెప్తామో లేదో, అడ్వాన్స్గా తనకి బర్త్డే విషెస్ చెప్పేస్తారా? సినిమా రిలీజ్ రోజే తన బర్త్డే కూడా. సో ప్రజ్ఞకి ఒకసారి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తామా? 1 2 3 హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. Live long, loveliest life. As gorgeous as you are, మా బాలయ్య బాబు గారు లాగా. ఇంకా 50 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. నందమూరి తారక రామ, ఆయన చరిత్ర ఒక పల్లెటూరి బిడ్డ, పాలమ్మిన బిడ్డ, ట్రైన్ ఎక్కి 1949లో జైత్రయాత్ర మొదలెట్టాడు. ఆ జైత్రయాత్ర 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఒక్క చిన్న ఏవి ద్వారా చూసి మరొక్కసారి ఆ మహానుభావుని మన గుండె నిండా నింపుకుందామా? ఒక్కసారి నాతో పాటు అంటారా? ఎన్టీఆర్ సార్, ఆవాహయామి వచ్చేయండి మీకోసం.
చూస్తున్నారు స్క్రీన్ పై ఆ తెర పులకించేలా ఆ స్వరూపం కనిపించబోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వర్గంలో ఉన్న అన్నగారు వినేలా ఒక్కసారి చప్పట్లు, ఈలలు, గోలలు. ఆ మహానుభావుడికి పాదాభివందనం చేస్తూ ఈ అవి మీకోసం 75 years of NTR. విజయం నీ ఆశయాలకు ప్రతిరూపం. నీ శ్వాస తెలుగు సినిమా, నీ ధ్యాస తెలుగు జాతి. 1982 1983 జనవరి 9 సరికొత్త చరిత్ర ప్రారంభం. నందమూరి తారక రాముని నామ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు. సంక్షేమ పథకాలు, సరికొత్త మార్గదర్శకాలు. ప్రజా నాయకుడిగా, జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు. కొత్త తరం నాయకులను తయారు చేశావు. జాతి ఆరాధకుడిగా, ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జేజేలందుకున్నావు. అన్నింటా ఆద్యుడి ప్రజలను వినోదింపచేయడం మాత్రమే నీ లక్ష్యం, లక్షణము కాదు. ప్రజలు కష్టాలు కడగండ్ల పాలైనప్పుడు మానవతా మూర్తిగా, రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెన బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నినదించావు. ఆ పన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు. అన్నా రామన్న, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. సరే, వీలైతే ఒక్కసారి తెలుగువారి గుండె నిండా గర్వాన్ని నింపిన, మన అస్తిత్వాన్ని చాటి చెప్పిన, మన ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్ని నిలబెట్టిన ఆ మహానుభావుడికి ఒక్కసారి నిలబడి చప్పట్లు కొడతామండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్కసారి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము తెలుగు బిడ్డలం, నీ కన్న బిడ్డలం. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తున్నాయి స్వామి. నీ అంశ ఇక్కడ ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అయినా సరే ఆయనకి మనవాడుగానో లేకపోతే మరొక్కసారి మళ్ళీ జన్మెత్తు నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బాలేబాబు గారికి షీల్డ్ ప్రజెంట్ చేయబోతున్నామండి. దానికి గాను V2 ల్యాండ్ వంశీ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మురళి గారు ఫ్రమ్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వెంకట్ ఉప్పుటూరి గారు ఫ్రమ్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వీరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ముగ్గురు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎంతమంది బిడ్డలు మళ్ళీ పునర్జీవనం పోసుకుంటారా అండి? వీలైనంత, మనకున్నంతలో కొంతైనా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేద్దాము. చాలామంది అభాగ్యుల పాలిట యూనో. డాలస్ బాలయ్య యువసేన స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలయ్య యువసేనకి హార్దిక స్వాగతం. చింతమనేని రామకృష్ణ గుల్లపల్లి, చందు కాజా, దిలీప్ కుమార్ చంద్ర, సాయి మద్దిరాల,
చిత్రంజన్ కొసరాజు. సౌత్ ఫోక్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, షీ జాబ్స్, శ్రీ సినిమా స్టూడియోస్, వీరిని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. అండ్ ప్రజ్ఞా జైష్వాల్, శ్రద్ధ గారు, మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ టాప్ లీడర్ ఇన్ USA, డాక్టర్ బిందు కొల్లి గారు. అండ్ సౌత్ ఫోక్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, తిమ్మప్ప నాయుడు గారు. అండ్ శ్రీ ప్రొడక్షన్స్, హాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీ ప్రొడక్షన్స్ తిమ్మప్ప నాయుడు గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం చేశాడు తమన్ గారు. అంతే, మీరు మేము రాలేదన్న కోపం కన్నా తమన్ గారు ఎంత బాగా ఇచ్చారో మీకు అర్థమవుద్ది ట్రైలర్తో. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ రీల్ జరుగుతూ ఉంది, చాలా ఇంపార్టెంట్ రీల్. సో మా అందరి తరపు బాలయ్య గారు అక్కడికి వచ్చారు, మీ ముందు ఉన్నారు. ఈ లాస్ట్ మినిట్లో ఆయన మేకింగ్ ఆఫ్ ద ఫిలిం, స్కోరింగ్, విత్ విజువల్స్ కానీ, చేసిన కథ కానీ, ఎవ్రీథింగ్ బాలయ్య గారు స్క్రీన్ మీద మెరిసిపోతున్నారు. మామూలుగా లేదు. అంటే ఇంత అందంగా నేను బాలయ్య గారిని చాలా 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 రోజుల తర్వాత చూస్తున్నాను. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారిని క్యాప్చర్ చేశారు బాబీ. అది మీరు డెఫినెట్గా Jan 12th మీరు థియేటర్స్లో చూస్తారు, Jan 11th మీరు ప్రీమియర్స్లో డెఫినెట్గా చూస్తారు. ఏమర్థమైందో రాలేకపోయారు. సో 12th రిలీజ్, నీకోసమే రాలేదు తెలుసా? ఓ పచ్చ చుక్క, నీ గురించి చెప్తున్నా. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈరోజు ఇక్కడ సాధ్యమైందంటే దానికి కారణం మా స్పాన్సర్స్ అండి. ఒక్కసారి మన స్పాన్సర్స్ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పేద్దాము. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండగ స్పాన్సర్డ్ బై, పవర్డ్ బై ఇండియా బజార్ అండ్ వెగా శ్రీ, powered by India Bazaar and Vega. Primary food sponsor #India unnara #vallu. Digital experience by Decibels. Presenting sponsor South Folk Dental, Castle Waterfort. Associate sponsor Texas Soft, She Jobs, Shri Cinema Studios, Tenali Double Horse. Execution partner Afzal Productions. Supporting partner Zebra Shade, Rhythm Soft, Data Squad, Mugdha, Heritage Scoop, Nuaza. Promotional partner Mad Elora Events. Air ticketing partner Unicorn, and BSC partner promotional partner and overseas by Radhakrishna Entertainment. USA released by Shloka Entertainments. Photography partner KT Clicks by Keshava, Elite Live Productions. Even by Shreyas Media, India's #1 film promotion agency, and V2. Shreyas Media ki, V2 ki special thanks andi. Veerandaru ma main sponsors, mana backbones for this event. Okasari gattiga chappatlandi mana sponsors. Endukante ఇలా బాలయ్య బాబు గారి ఫంక్షన్స్ చాలా జరగాలి, ఈవెంట్స్ చాలా జరగాలి అంటే స్పాన్సర్స్ సపోర్ట్ చాలా ఉండాలండి. వద్దన్నా వస్తారు, అది వేరే విషయం. బట్ స్టిల్ ఒక్కసారి వారికి చప్పట్లు అండ్ థ్యాంక్స్ చెప్దామా? బాలయ్య బాబు గారిని గుండె నిండా నింపుకొని ఇప్పుడు పిలిచే సమయం ఆసన్నమైంది. బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ మీ సమక్షంలో చేయడానికి కారణం ఆయనకు జగమంత కుటుంబం అండి. ఎక్కడ లేరు బాలయ్య బాబు గారి అభిమానులు. ఎటు చూసినా అభిమాన సంద్రమే. ఎందుకంటే ఆ మహానుభావుడే ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఎంత లోతుకు వెళ్తే అన్ని ఖనిజాలు దొరుకుతాయి. అది వెలకట్టలేని సంద్రం అండి. హరుని పోలిన హృదయం. ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం పలికితే మా బోలా బాలయ్య, మా బంగారు బాలయ్య, మా వర్సటైల్ బాలయ్య, మా డాకు మహారాజ్ బాలయ్య, మా గాడ్ ఆఫ్ మాసెస్ స్టేజ్ పైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. మీ కరతాళ ధ్వనుల మధ్య, మీ జయ జయ ధ్వనుల మధ్య, లెట్స్ హియర్ ఫర్
చైర్మన్ ఆఫ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 15 సంవత్సరాలుగా తను ఈ పదవిని అధిరోహించిన తర్వాత ఇక్కడికి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనం. సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మీ శంసి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో మీ ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏమి మనం తిరిగి ఆ రుణం తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు, మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం, ఇది ప్రపంచ
చెక్కవలసిందే తప్ప బొడ్డు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగిల్చిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను అంటుంటాను, ధ్రువ తారకుడు, ఆరంటే రాజాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ప్రవేశపెట్టారు. అలాగే ఆ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం వాళ్ళ మేలు చేయడం కోసమని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు బట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను, ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే నాకు నా గురువు, నా దైవం, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు, వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాడు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు
ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2వ ఇన్నింగ్స్ అంటారు. అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2వ ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం తర్వాత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. అది ఒకటి నాన్నగారు పేరు, 2వదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు, ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర.
ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కళ, కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి, అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం, అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే అభిమానులు ఉన్నారు, వాడే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికి తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ముందు వాడిని దృష్టిలో పెట్టుకుంటాను, అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100కి 100 పాళ్ళు వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు. నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనమేది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి, ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాని మితి వాడితే అది మన మొగుడే కూర్చుంటుంది. అదే అయింది. ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను. ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా, ఇవాళ మనం
అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేశాను ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సప్తసాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ పండిత పామరాది హెచ్చుతగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్లు బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగరేయడాలు అవన్నీ వాళ్ళకి ఫైరు ఇవన్నీ వాళ్ళకి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు. అది నేను చెప్పేది. ఎలాగో మీ కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం. అది నేను చెప్పేది. ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే. కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు అల్లరి చేయండి, ఓకే అరవండి, కేకలేయండి, దాని గురించి కాదు, ఆగమం చేయదు థియేటర్లో. ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరందరికీ, అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలా అంటే గవర్నమెంట్ లాగే ఉంటుంది. ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని, కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు, క్షేత్రస్థాయి వరకు అధికారులు. అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది. అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి 2-3 గెటప్లో షేడ్స్ ఉన్నాయి నా పాత్రలు. ఎలా ఉండాలి, ఎలా లైటింగ్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చేశాడు ఆయన. ఇక డైరెక్టర్ బాబీ చాలా అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, సెట్స్లో ఏమి హడావుడు ఉండదు, చాలా కూల్గా ఉంటాడు మనిషి, క్వైట్గా ఉంటాడు ఆయన. అటువంటిది తనకు కావాల్సింది. అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు, మేము చెప్పినవి మళ్ళీ అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి అంటే ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క 100వ జయంతి
ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను ఆ బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్. 20 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపుంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక అలసట లేకుండా మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఇంకా ఎంతో చేయాలని ఒక నటుడిగా అయితేనేమి, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, ఒక సినిమా తీసి ఎంతో కష్టపడి దాని ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని విజయవంతం చేస్తే అది మా వెన్ను తట్టి మరింకా ఇటువంటి మంచి సినిమాలు మాకు అందజేయండి అని ప్రోత్సహించినట్టే. సో ఇట్లా నేను చేస్తున్న ప్రతి సినిమాని మీరు విజయవంతం చేస్తూ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇప్పుడు మన డలాస్ బాలయ్య యువసేన వాళ్ళు 38,500 డాలర్లు ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, మన అనంతపురం, ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి. అలాగే సంక్రాంతి అంటే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి, మన పండగ అని చెప్పుకునే పండగ సంక్రాంతి. తర్వాత ఉగాది అఫ్కోర్స్ చూసే ఉంటారు, మన గౌతమిపుత్ర శాతకర్ణి ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నది. ఇవాళ మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ. వాడు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు, దాని తర్వాత మన నీరు పోసి, ఆ తర్వాత పండాక దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అనగానే ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కుపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెమ్మలతో, మరి ఒక భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, అలాగే కొత్త అల్లుళ్ళతో, మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు అక్కడికి. వాళ్ళు మొత్తం కుటుంబాన్ని తీసుకుని, పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళ్ళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ ఇక ముందు తరాలు ఎలాగైతే నేను 2 తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను. అలాగే మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయాల సంస్కృతిని ఆ తరతరాలకు అందజేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పిల్లల తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర, ప్రతి పాత్ర దీంట్లో డైలాగ్ ఉంది. అదేంటంటే ఒకటి అందరూ అడుగుతున్నారు, ఒకటి కత్తితో పొడుస్తాడు అంటాడు,
వార్నింగ్ ఇస్తాను నీకు, అంటే విలన్ మనిషిని చంపుతాను నేను. వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేను అంటారు అరే వార్నింగు చంపేవాడు వాళ్ళు కానీ చచ్చేవాడు కాదురా. तेरा बलवंत सिंह को भी सुकून से ऊपर भेज दूंगा. ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది. సో దాన్ని మనం అలా అది హిందీ తెలుగు మేళవించి డైలాగులన్నీ రాయడం జరిగింది. ఎక్కువగా మన తెలుగు దాని మనకి కంఫర్ట్గా ఉండడానికని. సో చిత్రం చాలా బాగుంది, బాగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏంటి మీరు ఎదురు చూస్తున్నారు, ఏంటి కథ ఏంటి అన్నది మిమ్మల్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాని తెలియజేసుకుంటూ. మరి చాలా కాలాతీతమైంది, ఎంతో దూరాల నుండి కూడా మీరంతా వచ్చారు. కేవలం చెప్పాను డల్లాస్ ఇచ్చే కాదు, అటు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నుంచి కూడా అందరు అబ్బాయిలు ఇక్కడికి విచ్చేశారు. అబ్బాయిలే కాదు అందరూ కూడా తెలుగు వాళ్ళంతా, మన ప్రవాస ఆంధ్రులందరూ కూడా, ప్రవాస తెలంగాణ వాస్తవ్యులైతే మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ క్షేమంగా మీరు వచ్చిన ఊళ్ళ నుంచి లేకపోతే మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీసంపదల ఆయురారోగ్యం, అలాగే సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు వేసిన క్యాష్ పట్టుకోలేండి వాళ్ళు బాబు. ఉండాలి, ఇంకా చాలా పని ఉంది, నాకు తెలుసు. ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కావాలి కదా, ఒక్క డైలాగ్. సో ఇప్పుడు నేను హీరోయిన్స్ ఇద్దరిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మా ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్. వాడు నేను ఆహ్వానిస్తాను, వాడు బైక్ అందుకే రమ్మంది. లేదా నేనే ప్రత్యేకంగా వాళ్ళు కింద ఉంటే కాదు, పైన ఉండాలి. యూ హావ్ టు బి అప్ ఆన్ ద స్టేజ్, నాట్ ఆన్ ఫ్రంట్. పిలుచుకోండి, కడుపు నిండా పిలుచుకోండి. ఇంకొక 15 నిమిషాలు ఉంటారేమో అంతే. కడుపారా పిలుచుకోండి, మనసారా పిలుచుకోండి. అఖండాలో మంచి నటి, అఖండాలో మొదటి సినిమా మేము కలిసి చేయడం జరిగింది. అందుకే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి, ఎప్పుడంటే ఆడవాళ్ళకి గౌరవం మా ప్రతి సినిమాలో ఉంటుంది. వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం సృష్టి రేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్. అందుకే వాళ్ళ గురించి పైన వేదిక మీద చెబుదాం, కింద వాడిని కూర్చోబెట్టి కాదని ఈనాడు ఇప్పుడు పైకి పిలిపించడం జరిగింది. వీడియో ఓకే. సో నువ్వు తీసుకోండి, నీ చేతులు ఖాళీగా ఉన్నాయి. అంటే మా కాంబినేషన్ అఖండ చేసాం, అద్భుతమైన సినిమా. అప్పుడు ఒకళ్ళు అంటే అందమే కాకుండా అటు ఎంతో నటనలో ప్రజ్ఞాపాఠము ఉన్న మన ప్రజ్ఞా జైస్వాల్, ఆవిడతో మళ్ళీ ఎంతో మంచి అనుభవం. ఆవిడతో చాలా సింపుల్గా సెట్లో మన ప్రతిదీ ఏది డైరెక్టర్ చెప్తాడో అంతేకాకుండా తను కూడా తన సైడ్ నుంచి కూడా ఎంతవరకు మనం కాంట్రిబ్యూట్ ఇంకా చేయొచ్చు అని ఒక తపన ఉన్న ఆర్టిస్ట్ మన ప్రజ్ఞా జైస్వాల్. ఆవిడ మళ్ళీ మనం మా కలయికలో వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వర్సటైల్ ఆర్టిస్ట్. సినిమాలు మామూలుగా పేరు వచ్చేస్తే ఒప్పేసుకుని సినిమాలు ఎప్పుడు బిజీగా ఉందాము అనే కంటే కూడా అసలు నాకు నప్పే
పాత్రలే నేను చేస్తాను అన్న ఒక ఎంతో ఓ క్రియేటివ్నెస్, ఎంతో వర్సటాలిటీ ఉన్న నటి శ్రద్ధా శ్రీనాథ్ గారు. ఆవిడ కూడా ఈ సినిమాలు చూస్తే చాలా అద్భుతమైన పాత్ర. చూస్తారు మీరు సినిమాల్లో వాళ్ళ యొక్క నటన కౌశల్యం ఎలా ఉంటుందో, ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు. నా వరకు మాత్రం 100కి 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పాత్రని, వాళ్ళకి ఇచ్చే బాధ్యతల్ని నెరవేర్చారు. సో వాళ్ళు కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ స్పాన్సర్ని ఒకసారి పిలవాలి. హీరోయిన్స్, ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వచ్చాడు రావాల్సిన టైంలో వస్తాడు. స్పాన్సర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. అప్లాస్ ప్రొడక్షన్స్ సురేష్ మండవ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సుభాష్ మండవ గారు, యూనికార్న్ ట్రావెలింగ్ పార్ట్నర్స్ సురేష్ గొట్టిపాటి గారు, రిజమ్ సాఫ్ట్, ఒక్క ఫోటో, ఒక బ్యూటిఫుల్ పిక్చర్. ఒకసారి స్పాన్సర్స్ ఒక్క సెకండ్ ఆగండి ప్లీజ్, ఒక సెకండ్ ఆగండి. ఇద్దరు హీరోయిన్స్తో ఒక మంచి బ్యూటిఫుల్ పిక్చర్ ప్లీజ్. Now Rhythm Soft, Lokesh Nayudu garu, Nuanza Venkat Bomma garu, Chandra Reddy Police, Tenali Double Horse tarpuna Nagarjuna Srinivas garu stage pైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గజమాల కోసం ఆదిత్య గోగినేని గారు, నవీన్ వడ్లమూడి గారు, నిఖిల్ సూరపనేని గారు, శశాంక్ కాంటనా, మనోజ్ మన్నే, వెంకట్ పిడికిటి, సాయి స్వరూప్, షణ్ముఖ్ pre-release Pandaga powered by India Bazaar Vega, primary food sponsor #India digital experience by Decibels, presenting sponsors South Fork Dental, Castle Waterford, South Fork Dental, Castle Waterford, associate sponsor Texas Soft, She Jobs, Shri Cinema Studios, Tenali Double House, execution partner Applause Productions, supporting partners Zebra Shades, Rhythm Soft, Data Quad, Mugdha, Heritage Scoop, Nuanza, promotional partner associate sponsors CMR Shopping Mall, promotional partner MAD, Ellora Events, BSG Events. బాలయ్య అభిమానుల మజాకా ఏమంటారండి? మరొక్కసారి జై బాలయ్య మంత్రంతో థ్యాంక్ యూ చెప్తామా నిండు మనసుతో మన బాలయ్య బాబుకి.